శాసనసభాలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ సంస్కృతి మంచుకుండలా పరిగెత్తి ఈ జిల్లాలో గులాబీ జెండా ఎగురించిన గౌరవనీయులు మంత్రివర్యులు పెద్దలు గుంతకల్ల జగదీష్ రెడ్డి గారికి, గౌరవనీయులు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు, చరిత్రలో ఏమంటారు 15 సంవత్సరాల పాటు ఏకధాటిగా నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఇప్పుడు మరి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారికి మాటలు వేస్తున్న గౌరవ పెద్దలు ఉత్తర సుబ్రహ్మణ్యం గారికి, గౌరవనీయులు గౌరవ రాష్ట్రసభ సభ్యులు అన్న మడుగు వెంకయ్య గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సభ్యులు పూల రవీందర్ గారు, శాసనసభ్యులు నల్లమూర్తి భాస్కర్రావు గారు, గౌరవనీయులు పెద్దలు చాడా కిషన్ రెడ్డి గారు, గౌరవ అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు చెక్కిల మనిల్ గారు, ఈ రోజు మన పార్టీలో మనతో చేరడానికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీమతి భారతి రాజ్య నాయక్ గారు, స్కైలాబ్ గారు, స్కైలాబ్ నాయక్ గారు, స్కైలాబ్ గారు, స్కైలాబ్ నాయక్ గారు, పాత్రికేయ మిత్రులు, అందరికంటే ముఖ్యంగా మధ్యాహ్నం 2:30 అవుతుంటే కడుపులో కాలుతున్నది, నెత్తి మీద కాలుతున్నది ఆ సూర్యుడితో. అయినా ఓపికగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా నల్లగొండ ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ నా తల వంచి హృదయపూర్వకంగా నమస్కారం. మరి కాబోయే పార్లమెంట్ సభ్యులు ఈరోజు పెళ్లి కొడుకైనా ఎల్లుండి మరి వారికి ఓటింగ్ ఉన్నది, మీ ఆశీర్వాదం కావాలా. కాబోయే నల్లగొండ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి నరసింహారెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మిత్రులారా, 3 నెలల కిందట దేశంలో ఎవరు ఊహించని విధంగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో ఇక్కడ మహామహులుండే జిల్లా అనే ఒక పేరేదైతే ఉండేనో ఆ పేరు శాశ్వతంగా తుడిచిపెడుతూ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లోనే నల్లగొండ జిల్లా ప్రజలు తమ చైతన్యాన్ని ప్రదర్శించి మహా నాయకులు అనుకునే కాంగ్రెస్ నాయకులందరినీ మట్టి గరిపించి గులాబీ జెండా ఎగరేసి 3 నెలలు కూడా కాలేదు. మరి 3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశం మొత్తానికి దిశానిర్దేశం చేసే ఎన్నికలు. తెలంగాణ ఏ రకంగానైతే పురోగమిస్తున్నదో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోని పేదలు, రైతులు, మహిళలు ఏ రకంగానైతే అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుకుంటా ఉన్నారో మరి దేశం మొత్తం మీద కూడా అదే రకమైన ఆలోచనతో అదే రకమైన ఆచరణ కావాలి అంటే మన ఆలోచన మనం కూడా తీవ్రంగా చేయవలసిన అవసరం ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసారి ఆలోచించండి. 11 తారీఖు నాడు కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణలో కేవలం ఒక్క వ్యక్తి రాహుల్ గాంధీ గారికి మాత్రమే లాభం. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే ఒక రాహుల్ గాంధీకి మాత్రమే లాభం. బీజేపీ ఎంపీలు గెలిస్తే ఒక్క నరేంద్ర మోడీ మాత్రమే లాభం. నరేంద్ర మోడీ గారికి ఒక్కరికి మాత్రమే లాభం. అదే టీఆర్ఎస్ ఎంపీలు 16 మంది గెలిస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట ఓట్ల కోసం నేను చెప్తలేను. ఒకసారి దేశంలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 5 ఏళ్ల కిందట ఆనాడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా అప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? నేను ఛాయ్ వాలాను, నేను ఒక పేదవాడిని, పేదరికం నుంచి వచ్చిన వాడిని, పేదల సమస్యలు తెలిసిన వాడిని, పేదల కష్టాలు దూరం చేస్తా అంటే 5 ఏళ్ల కిందట ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి దేశంలో మొట్టమొదటిసారిగా ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానమంత్రికి ఏకపక్షమైన మెజారిటీని 283 సీట్లలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి 5 ఏళ్లలో వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం చేసిండయ్యా నరేంద్ర మోడీ గారు అంటే హల్లికి హల్లి, సున్నాకు సున్నా తప్ప ఏమీ లేదు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, డైలాగులేమో పెద్దగుంటాయి, పని మాత్రం ఏముండదు. ఒకసారి ఆలోచించండి. ఏమన్నారు మోడీ గారు అన్నాడు? సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా, 5 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా ఏమన్నా ఉద్యోగాలు మన దేశంలో? రాలేదు. మాటలు మాత్రం జోరుగున్నాయి, కానీ ఏమి జరిగింది మాత్రం ఏమీ లేదు. అందుకే ఆలోచించండి, ఆగం కాకండి.
ఆలోచించి ఓటు వేయవలసిన సందర్భం. 5 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి ఈ రోజు మోడీ గారిది లేదు. మోడీ వేడి తగ్గింది. మోడీ గారి పార్టీ బీజేపీకి ఈసారి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. పోయినసారి వాళ్ళకు వచ్చింది 44 సీట్లు మాత్రమే. ఈసారి డబల్ అయితే అనుకుంటే కూడా 80-85 సీట్ల కంటే ఎక్కువ దేశంలో వచ్చే పరిస్థితి లేదు. అందుకే నల్లగొండ ప్రజలు ఆలోచించి దెబ్బ కొట్టాలి. దేశంలో ఖచ్చితంగా రేపటి రోజున రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. మోడీకి 150, రాహుల్ గాంధీకి 100 సీట్లు వచ్చే ఈ పరిస్థితుల్లో ఆలోచించి విచక్షణతో మనం గనక ఒక్క నినాదంతో 16 మంది మన వాళ్ళని గెలిపించుకుంటే రేపటి రోజున ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉండే అవకాశం ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు మన నినాదం ఒకటే. మన అభ్యర్థి నరసింహారెడ్డి గారు రాజకీయాలకు పాతవాడే, ఉద్యమానికి పాతవాడే. ఈ రోజు మన నినాదం ఒకటే. సారు కారు 16 ఢిల్లీలో నల్గొండోలు ఎవరు చెప్తే వాళ్ళదే సర్కారు అనేదే మన నినాదం అన్నమాట. ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను చెప్పేది సత్యదూరమైన మాట కాదు, నేను చెప్పేది అతిశయోక్తి కూడా కాదు. ఈ రోజు ఢిల్లీలో 16 మంది ఉంటే ఆ 16 మందిగానే ఉండదు. ఇక్కడ పోటీ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటా ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థి ఏమంటున్నాడు, కేసీఆర్ ఏం చేస్తాడు 16 మందితోని అని మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా ఉత్తమ్ అన్నకు, అన్నా మీరందరు ఇళ్లలో వండుకున్న నాడు, మీరందరు ఇళ్లలో ఆనాడు మంత్రి పదవుల్లో కులుకుతూ పిల్లలు చస్తుంటే ఇళ్లలో దొంగ సంతకాలు పెడుతున్నప్పుడు ఉత్తమన్న ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మునగాడు మా నాయకుడు కేసీఆర్ గారు. 2 ఎంపీలతో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు 16 మందినిస్తే ఏం చేస్తాడో తెలంగాణ బిడ్డలకు నీకంటే బాగా తెలుసనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 16 మంది రేపు చూస్తే ఆ 16గా ఉండదు. ఈ దేశంలో ఈరోజు నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ పార్టీలు సింహభాగం సీట్లు గెలుచుకోబోతా ఉన్నాయి. బీజేపీ 150 దాటని పరిస్థితి, కాంగ్రెస్ 100 దాటని పరిస్థితి. నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ పార్టీలే రేపటి రోజున ఢిల్లీలో ఖచ్చితంగా ఎర్రకోట మీద జెండా ఎగిరేయబోతా ఉన్నాయి. నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫెడరల్ ఫ్రంట్ అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి. ఏమొస్తుంది మన వాళ్ళు ఢిల్లీలో ఉంటే ఏమొస్తుంది అని అడుగుతున్నారు కొంతమంది. ఏమొస్తుంది అంటే ఈరోజు మీరు చూడండి ఢిల్లీ వ్యవహారం ఎట్లున్నదో. మంద బలం ఎవరికుంటే, సంఖ్యాబలం ఎవరికుంటే వాళ్ళదే మాట నడుస్తా ఉన్నది. సరిగ్గా 5 ఏళ్ల కిందట తెలంగాణ ఏర్పడ్డ కొత్త రోజుల్లో ఆనాడు మనం ఇంకా 1 వీక్ కూడా కాలే, గెలిచి 1 వారం కూడా కాలే. ఆ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక్క మాట కూడా మనకు చెప్పకుండా, ఒకటంటే ఒక్క మాట కూడా చెప్పకుండా పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు తీసుకొని ఒక్క కాగితంతో ఆనాడు తీసుకొని పోయి ఆంధ్రాలో కలిపేయడం జరిగింది. ఎందుకు జరిగింది అది? ఎందుకంటే చంద్రబాబుకు ఆనాడు ఎంపీల బలం ఉండే, ఆ ఎంపీల బలం మోడీకి అవసరం ఉండే. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు చేస్తావా చస్తావా అంటే దెబ్బకు వెంటనే మోడీ గారు చేయడం జరిగింది. అదే రకమైన వైఖరి ఈరోజు ఢిల్లీలో ఉన్నది, అదే రకమైన పరిస్థితి ఈరోజు ఢిల్లీలో ఉన్నది. ఢిల్లీ గురించి ఒకసారి ఆలోచించండి. జిస్కా లాఠీ ఉస్కా భైంస్ అంటే కట్ట ఎవరి దగ్గర ఉంటే ఆయననే బర్రె మలుచుకొని పోతా ఉన్నాడు, కర్ర ఎవరి దగ్గర ఉంటే బర్రె ఆయనదే. మీరు చూడండి, ఆలోచించండి. రైల్వే మంత్రిగా ఢిల్లీలో ఎవరుంటే వాళ్ళ ఊర్లకి వాళ్ళ రాష్ట్రానికి రైళ్లు పోతాయి. మమతా బెనర్జీ గారు రైలు మంత్రిగా ఉంటే రైళ్లన్నీ పశ్చిమ బెంగాల్కు పోతాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉంటే రైళ్లన్నీ బీహార్కు పోతాయి. అవసరమైతే లాలూ గారి అత్తగారు దాకా కూడా రైలు మార్గం పడుతుంది. పీయూష్ గోయల్ గారు రైల్వే మంత్రిగా ఉంటే మహారాష్ట్రకు రైళ్లు పోతాయి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే గుజరాత్ కే బుల్లెట్ రైలు పోతుంది తప్ప హైదరాబాద్ కు రాదు, నల్లగొండకైతే అసలే రాదు. అందుకే ఆలోచించాలి. పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోళ్ళు ఉండాలి. మనోడు ఉంటేనే రేపటి రోజున అడుగుతాడు, నిలదీస్తాం. అవసరమైతే గల్లా బట్టి సవాల్ చేసి మా నిధులు మాకెందుకు ఇవ్వవు, మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వవు అని అడిగే దమ్ముండే పార్టీ ఒక్క టీఆర్ఎస్ మాత్రమే అనే మాట నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరు అనొచ్చు ఉత్తమ్ కుమార్ కూడా మా జిల్లా వాడే కదన్నా అని మీరు అడగచ్చు. కరెక్టే,
మీ జిల్లా ఓడే. కానీ రేపటి రోజున కాంగ్రెస్ ఎంపీలు గాని బీజేపీ ఎంపీలు గాని వాళ్ళు ఢిల్లీ దర్బారులో గులాంలు, వాళ్ళ వల్ల సొంతంగా ఏం కాదు. రాహుల్ గాంధీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. నరేంద్ర మోడీ గారు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. గంతే తప్ప వాళ్ళతో అయ్యేదేమీ లేదు. కేంద్రంలో ఢిల్లీలో ఉండే బోలెడు మంది కాంగ్రెస్ నాయకుల్లో ఈయన ఒక నాయకుడు తప్ప ఈయనకు స్వతంత్రంగా రేపటి రోజున గొంతు పెంచి కొట్లాడే పరిస్థితి మన రాష్ట్రం గురించి ఉండేదానికి అవకాశమే లేదు. అందుకే మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దేశంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేను ఇక్కడికి వస్తా ఉంటే పేపర్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది. నేను చూసిన ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ బొమ్మేసినారు, వేసి కింద రాసిండ్రు ఇకపై న్యాయం జరుగుతుంది, ఇకపై న్యాయం జరుగుతుంది అట. మరి ఇన్ని రోజులు అన్యాయం చేసినామని ఒప్పుకున్నట్టే కదా. ఆలోచన చేయండి మీరు ఒకసారి. నల్లగొండోళ్ళు మీరు బాగుంటారు, మీరు ఆలోచన చేయండి. ఇకపై న్యాయం జరుగుతుంది అని రాహుల్ గాంధీ అన్నాడంటే వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ, వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ, వాళ్ళ తల్లిగారు సోనియా గాంధీ అందరి హయాంలో అన్యాయం జరిగిందని అన్యాపదేశంగా ఒప్పుకున్నట్ట కాదా మీరు ఆలోచించని చెప్పి కోరుతా ఉన్నా. అబ్ హోగా న్యాయ్ అంటే కిస్నే దిన్ కిస్నే కియా న్యాయ్ అని దేశ ప్రజలు ఈరోజు అడుగుతున్న పరిస్థితి మరి కనబడతా ఉన్న మాట మీ అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పోటీ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో నేను కూడా టీవీలో పేపర్లో చూస్తా ఉన్నా. ఆయన అంటాడు జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అంటాడు. ఒకసారి నల్గొండ ప్రజలు ఆలోచన చేయాలి. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అనే మాట నిజమే అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 71 సంవత్సరాల కిందట 1947లో. ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతదేశాన్ని పరిపాలించింది ఎవరు? టిఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్ కాదా? 55 ఏళ్లు కాంగ్రెస్, 14-15 ఏళ్లు బీజేపీ. ఇద్దరే పరిపాలించి మళ్ళీ ఈ రోజు ప్రజల దగ్గరకు వచ్చి నిస్సిగ్గుగా సిగ్గు లజ్జ లేకుండా జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమంటే ఎవరిని మోసం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మనం వచ్చి ఇంకా 5 ఏళ్లు కాలే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణలో మరి మన ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు కూడా కాలే. ఎంత ఆశ్చర్యం అనిపిస్తున్నదంటే ఒక్కొక్కరు రికార్డు స్థాయిలో రికార్డు సమయంలో ఇక్కడ రికార్డు సమయాల పాటు మంత్రి పదవులు వెలగబెట్టిన పెద్దలు వాళ్ళందరూ ఈ రోజు మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. కేసీఆర్ ఇది ఇట్లెందుకుంది, కేసీఆర్ అది అట్లెందుకుంది, ఈ రోడేంది ఆ మోరీ ఏందని చెప్పి ఈ రోజు మన మీద విమర్శలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల విమర్శలు వింటా ఉంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తున్నది. వెనకటికి మన నల్లగొండ లాంటి పట్టణంలోనే ఒక చిన్న పిల్లోడు ఉండే. వాడికి చిన్నప్పటి నుంచే చదువు సంధ్య అయ్యేది లేదు. బడికోడు బంద్ చేసిండు. చిన్నప్పటి నుంచే తిరిగి అని చెడు తిరుగులు తిరిగి ఏమాత్రం పనికి రాకుండా తయారైంది. జర్దా బుక్కుడు, గుట్కాలు తినుడు, మందు కొట్టుడు, సిగరెట్లు తాగుడు, అడ్డమైన పనులు అడ్డమైన అలవాట్లు అన్నీ అయినాయి. వాడు అట్లనే పెరిగి పెద్దోడు అయింది. ఓ 16-17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఒకరోజు బాగా తాగిండు. తాగినాక ఇంకా తాగాలనిపించింది. పోయి వాళ్ళ నాన్న జేబులో పైసలు తీయబోయింది. వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చి పట్టుకున్నది. పట్టుకొని దౌడమిగిలి ఒకటి చంపింది. బుద్ధుందారా నీకు దొంగతనం చేస్తావా, ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని ఒక్కటేసింది. వేస్తే వాడు తాగిన మత్తులో సోయి లేదు. పక్కన రోకలి బండ ఉంటే తీసుకొని రోకలి బండతోని గట్టిగా కొట్టిండు తల్లిని. తల్లి అక్కడనే చచ్చిపోయింది. వాళ్ళ నాయనుడికి వచ్చిండు. ఉరికొచ్చి పట్టుకున్నాడు. పిల్లగాని ఎంత పని చేస్తేవిరా అని వాళ్ళ నాయనని కూడా రోకలి బండతో అట్లే కొట్టిండు. నాయన కూడా అక్కడనే చచ్చిపోయింది. మరి చంపేస్తే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, గట్టిగా పట్టుకున్నారు. పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టిన తర్వాత శిక్ష వేయాలి కదా. శిక్ష వేయాలంటే మన జడ్జి గారి దగ్గర తీసుకొచ్చింది. ఆ జడ్జి గారు మన నరసింహారెడ్డి సాబ్ లెక్క కొద్దిగా మంచి మనిషి, పెద్ద మనిషి. కిందికెళ్ళి మీ దాకా చూసినట్టు ఆ పిల్లగాని చూసి, అరే నా జీవితంలో నాది చాలా పెద్ద వయసు, 60 ఏళ్ళకి వచ్చిన ఇప్పుడు నేను నా జీవితంలో చాలా మంది లుచ్చాగాళ్ళని చూసినా, చాలా మంది లస్కోరగాళ్ళని చూసినా, కానీ సొంత తల్లిదండ్రిని చంపిన ఎవరిని చూడలేదురా. మొట్టమొదటిసారి చూస్తున్నా. నీకేం శిక్ష వేయాలో నువ్వే చెప్పి కాలబెట్టు, నాకైతే తెలుస్తలేదు అన్నాడు. అంటే వాడు ఏమన్నాడు తెలుసా పిల్లగాడు? అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు. ఎగ్దం 2 చేతులు కట్టుకొని వినయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథోని సార్, ఇడిచిపెట్టి సార్, నన్ను ఇడిచిపెట్టి ఇంటికి పంపి అన్నాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి లొల్లి పెడుతున్నాడు, ఇది ఎప్పుడైతుంది అదెప్పుడైతుంది. మరి 55 ఏళ్ళు నువ్వేనైతుంది. 55-60 ఏళ్ల దరిద్రం ఎగ్దం 5 ఏళ్లలోనే మొత్తం మాయమైపోతుందా? టైం పట్టదా? నువ్వు చేసిన పనికి, మీ ప్రభుత్వాలు, మీ పార్టీ చేసిన పనికి, ఈ దేశంలో ఉండే దరిద్రానికి చాలా టైం పడుతుంది. నీలాగా ప్రజల ఆగంలో లేరు కాబట్టే, అన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే, మీరు చేసిన దుష్పరిపాలన ఫలితాలను తుడిచివేసి చెరిపివేసి బాగు చేయాలంటే సమయం పడుతుందని అర్థం చేసుకున్నారు కాబట్టే కేసీఆర్ గారిని నల్లగొండ జిల్లా నుంచి అఖండమైన మెజారిటీతో రెండోసారి గెలిపించి ముఖ్యమంత్రి చేసిండ్రనే మాట ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ చింత దచ్చినా పులుపు చావలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, జానారెడ్డికి ఇంకా చింత దచ్చినా పులుపు చావలేదు. సరే, ఇక నల్గొండ ఆయన అంటేనేమో పారిపోయింది అనుకో, అది వేరే విషయం. మీరు ఓడగొడతా ఆయన దూరికి ఆయన భువనగిరిలో పడ్డాడు, ఆయన వేరే సంగతి. చింత దచ్చినా పులుపు దస్తలేదు. ఏమైతుంది ఈరోజు దామెరచెర్లలో, మిర్యాలగూడలో దామెరచెర్లలో 30,000 కోట్ల రూపాయలతో, ఒకటి కాదు రెండు కాదు 30,000 కోట్ల రూపాయలతో ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మన ముఖ్యమంత్రి గారు నెలకొల్పి 15,000 ఉద్యోగాలు మన పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే, రాష్ట్రం మొత్తానికి కరెంటు వెలుగులు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే, ఇక్కడ ఉండే మూర్ఖపు కాంగ్రెస్ నాయకులు దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం కరెక్టో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా దారుణం ఏంటంటే అమ్మ పెట్టది అడుక్క తిననీయదన్నట్టు వాళ్ళు ఉన్నప్పుడు చేయరు, కానీ కేసీఆర్ గారు చేయబోతే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్క మాట మీరు ఆలోచించండి. ఎప్పుడన్నా అనుకున్నామా కలలో నల్లగొండ జిల్లాలో ఒక సూర్యాపేట కొత్త జిల్లాగా అవుతుందని, ఒక యాదాద్రి భువనగిరి కొత్త జిల్లా అవుతుందని, నల్లగొండ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ వస్తుందని, సూర్యాపేటలో మెడికల్ కాలేజీ వస్తుందని, 3వ కళాశాల కూడా ఈ జిల్లాకు వస్తుందని ఎన్నడని అనుకున్నామా? ఇది కేసీఆర్ పుణ్యమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు ఒక మాట, చాలా విచిత్రం అనిపించింది నాకు చూస్తే. మొన్నటిదాకా కూడా ఉండే కదా టీఆర్ఎస్ వాళ్ళకి ఎంపీలు, అప్పుడేం చేయలేని వాళ్ళు ఇప్పుడేం చేస్తారు అని మాట్లాడుతున్నాడు. మొన్నటిదాకా మనకున్నది 11-12 మంది ఎంపీలు, కానీ ఢిల్లీలో మొన్నటిదాకా మోడీకి ఏకపక్షమైన పెత్తనం ఉండే. రేపు ఆ పరిస్థితి లేదు. మోడీ మీటర్ డౌన్ అయింది. మోడీ గారే రేపటి రోజున ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయే రోజు కూడా వచ్చింది. అందుకే రేపటి రోజున ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు ఢిల్లీలో కీలకంగా కాబోతా ఉన్నాడు. ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎర్రటి ఎండలో ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా తరలివచ్చినారు. ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎప్పుడు చూసినా ఈ 71 ఏళ్లలో రైతుల గురించి మాటలు మాత్రమే చెప్పినాయి. జై కిసాన్ అన్నారు, నెత్తికి పచ్చ తలపాగా చుట్టుకున్నారు, కన్నీళ్లు గార్చినారు, కానీ జై కిసాన్ నినాదాన్ని ఎన్నడన్నా అమలు చేసిండ్రా ఒక్కసారి ఆలోచించండి. అదే మన నాయకుడు కేసీఆర్ గారు జై కిసాన్ అనే దాన్ని ఒక నినాదానికి పరిమితం చేయకుండా ఒక విధానంగా మార్చి భారతదేశం మొత్తానికి ఈ రోజు ఆదర్శంగా ఒక రైతు బంధు లాంటి పథకం, ఒక రైతు బీమా లాంటి పథకం ప్రవేశపెట్టే కేసీఆర్ ఆలోచన ఈ రోజు దేశ ప్రధానమంత్రికి కూడా నకలు కొట్టక తప్పని పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా నరేంద్ర మోడీ పిఎం కిసాన్ అంటున్నాడు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెల్లారి లేస్తే మన మీద దుమ్మెత్తిపోతే చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో కొంతమంది రైతులకు లాభం జరుగుతున్నదంటే అన్నదాత సుఖీభవ అంటున్నాడంటే, వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు సైతం ఈరోజు కేసీఆర్ లైన్ లోకి వచ్చిందంటే ఇది మన నాయకుడి గొప్పతనమా కాదా మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేసినారు, ఎంతో మంది ప్రధానమంత్రులు పనిచేసినారు, కానీ ఏ నాయకుడు కేసీఆర్ గారు లాగా రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలు పెట్టలేదు. రైతు బంధులో మీకు ఇప్పటికీ పంటకు 4,000 రూపాయలు వస్తున్నది, 2 పంటలకు 8,000 వస్తున్నది. అతి త్వరలోనే ఆ రైతు బంధు రెట్టింపై మరి రేపటి రోజున 10,000 రూపాయలు రాబోతున్నది సంవత్సరానికనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా ఆసరా పెన్షన్లు అందుకుంటున్నా మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది. కాంగ్రెస్ హయాంలో 200 పెన్షన్ వస్తే ఈ వచ్చే మే నెల నుంచి 10 రెట్లు పెరిగి 2,000 రూపాయల పెన్షన్ మీకు రాబోతున్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భూపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అన్నా మా నల్లగొండ అసెంబ్లీలో చాలా పనులున్నాయన్నాడు. నేను భూపాల్ కొట్ట చేస్తున్నా, నీకు వాళ్ళు వీళ్ళు కాదు, అసలు ఆయనే నీకు దగ్గరున్నాడు.
నల్లగొండ అసెంబ్లీని స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే దత్తత తీసుకున్నారు. తప్పకుండా నువ్వు 1000 కోట్లు అన్నావు, నువ్వు 1000 కోట్లు అన్నావు. నాకైతే విశ్వాసం ఉంది, కేసీఆర్ గారి మనసు పెద్దది కాబట్టి 1000 కోట్ల కంటే ఎక్కువనే మీకు వస్తాయి. తప్పకుండా నల్లగొండ అసెంబ్లీలో ప్రతి సమస్యని ఖచ్చితంగా కేసీఆర్ గారు తీరుస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కావచ్చు, కొత్త మంచినీళ్ళకు కూడా ఇప్పుడు కోస్తున్నది నాకు తెలుసు, మా ఆడబిడ్డలకు కూడా తెలుసు. మిషన్ భగీరథ ఆఖరి దశలో ఉంది. ఇంకొద్ది రోజుల్లో ఆ సమస్య కూడా శాశ్వతంగా పోతుంది. ఏ బాధ కూడా మీకు ఉండదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో దేశంలో ఎవరు చేయని విధంగా అద్భుతమైన ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు 70 ఇళ్లు కట్టిస్తే మనం బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కొంత మందగించిన మాట వాస్తవమే, కానీ ఈసారి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. పేదవారికి ఎక్కడ జాగా ఉంటే అక్కడనే 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మీరు అక్కడే కట్టుకునే దానికి కూడా తొందరలోనే నిధులు కూడా విడుదల చేయబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరినీ నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు, సంతోషంగా ఉన్నారంటే, రైతులు ముఖ్యంగా ఇంకా సంతోషంగా ఉన్నారంటే దానికి మన నాయకుడు కేసీఆర్ గారు అందిస్తున్న అద్భుతమైన జోడెడ్ల లాంటి పాలన, సంక్షేమాన్ని, అభివృద్ధిని కలగలిపి ముందుకు నడుస్తున్న పద్ధతే దానికి కారణం. మా నల్లగొండ అసెంబ్లీ బిడ్డలు ఒక్క మాట ఆలోచించాలి. ఇప్పుడు మీరందరూ రైతు బిడ్డలే కదా, దాదాపుగా పక్కన ఉండే మండలాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు కానీ ఇంకోటి కానీ అందరు రైతు బిడ్డలే. మరి ఇప్పుడు మీరు వ్యవసాయం చేసేటప్పుడు, దుక్కి దున్నేటప్పుడు నాగలి కడతారు. ఆ నాగలికి అయితే 2 ఎద్దులన్న కడతారు, లేదా 2 దున్నపోతులన్న కడతారు, అంతేనా? మరి 3 నెలల కిందటనే మొన్ననే మీరు బ్రహ్మాండంగా ఇగో ఇక్కడున్నే ఒక కోడెద్దు లాంటి భూపాల్ రెడ్డిని గెలిపించినారు. ఒక కోడెద్దుని గెలిపించారు. మరి ఇప్పుడు ఇంకోదికి ఎవరిని కడతారు? ఒక దున్నపోతును కడతారా? మరి ఏమైతుంది? ఒక దున్నపోతును ఒక ఎద్దును కడితే ఇది ఇటు గుంచుతుంది, అది అటు గుంచుతుంది, వ్యవసాయం కుక్కలు చెప్పిన ఇస్తారైతుంది. అందుకే ఇగో ఈ జోడెద్దుకు ఇగో ఇక్కడున్న పైల్వాన్, ఇక్కడ ఇంకొక జోడెద్దున్నది. ఇగో వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు బ్రహ్మాండంగా ఉత్సాహంతో ఉరకలేస్తా ఉన్నాడు. నల్లగొండ గల్లీలో మీ సేవకుడుగా పనిచేస్తా, ఢిల్లీలో కేసీఆర్ సైనికుడిగా పనిచేస్తా అంటూ ఆయన కూడా ముందుకు వస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా ఆశీర్వాదం ఇవ్వండి. రేపటి రోజున పాలమూరు ఎత్తిపోతల పథకం గాని, కాళేశ్వరం గాని ఈ ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలంటే మన వాళ్ళు ఢిల్లీలో ఉండాలి. ఒక మిషన్ భగీరథకు, ఒక మిషన్ కాకతీయకు కేంద్రం మెడలు వంచి పైసలు తేవాలంటే 16 మంది మన వాళ్ళు ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళ వల్ల, బీజేపీ వాళ్ళ వల్ల, ఢిల్లీ గులాంల వల్ల ఈ పని కాదు. వాళ్ళకి అడిగే దమ్ము ఉండదు, వాళ్ళకి చేత కాదు. అందుకే టీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి. आखिरी में मैं जलसे में शामिल हमारे भाइयों से, बहनों से अदबन गुजारिश करता हूं। आप तमाम लोगों से मैं एक ही बात पूछना चाहता हूं। यहाँ पे आज केसीआर साहब की हुकूमत में पिछले 5 सालों में आपने देखा किस तरह आपका खिदमत किया गया। केसीआर साहब ने कभी भी इंसानों को इंसान की तरह देखा है, गरीबों को गरीब की तरह देखा है। इसीलिए उन्होंने कभी भी मजहब के नाम पे सियासत नहीं किया। उन्होंने कभी भी जात के नाम पे, कौम के नाम पे अलग अलग करके देखने की कोशिश नहीं की। अगर एक गरीब हिंदू बच्ची को आज कल्याण लक्ष्मी के जरिए 1,01,16 रुपया दिया जाता है शादी के वक्त, तो एक गरीब मुसलमान और ईसाई बच्ची को भी शादी मुबारक के जरिए 1,01,16 रुपया मिलता है। वैसे ही आज अगर एक गरीब मुसलमान को रमजान के वक्त तोहफा दिया जाता है, तो गरीब हिंदू को बतकम्मा के वक्त और गरीब ईसाई को क्रिसमस वक्त तोहफा दिया जाता है। मैं एक बात आपको याद दिलाना चाहता हूं। कभी मोइनुद्दीन मखदूम ने कहा था, केसीआर साहब ऐसे लीडर हैं जो एक ही चीज में विश्वास रखते हैं, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो चलो, सारे जमाने को साथ लेके चलो। ऐसे लीडर केसीआर हैं जो एक सेक्युलर लीडर है, जो हर किसी वक्त पे हमेशा सेक्युलर पार्टियों का मदद किया और तायद किया। आज कुछ लोग कहते हैं यहाँ पे आके, कांग्रेस वाले, खास राहुल गांधी और उत्तम रेड्डी साहब कहते हैं कि हम बीजेपी के बी टीम हैं, और मोदी साहब आके कहते हैं कि हम कांग्रेस के बी टीम हैं। भाइयों, मैं आप तमाम लोगों से एक ही बात कहना चाहता हूं, बीजेपी या कांग्रेस कुछ भी कहें, हम तो एक ही बात कहते हैं, हम तेलंगाना आवाम के ए टीम है, हम किसी के बी टीम नहीं है। हम कोई भी
कोई भी पार्टी का आज दिल्ली में ताउन नहीं कर रहे हैं। अगर हम कल जाके नॉन कांग्रेस नॉन बीजेपी पार्टीज को हमने एक जगह ला लिया तो मुझे तो पूरी तरह से उम्मीद है केसीआर जैसे सेक्युलर लीडर साहब को एक बहुत अहम रोल दिल्ली में भी मिलने का मौका है। आपने 3 महीने पहले हमें पूरी तरह से आपका आशीर्वाद दिया, आपने पूरी तरह से हमारे लिए दुआ किया, इसीलिए नलगोंडा जिला में हो या पूरे रियासत में तेलंगाना में हमारे लीडर सारे जीते। मैं आप तमाम लोगों से फिर से गुजारिश करता हूं, अदबन गुजारिश हमारी यही है, आज अगर बीजेपी को रोकने की ताकत किसी में है तो वो सिर्फ और सिर्फ हमारे केसीआर साहब में है। एक और बात भी मैं आज दिलाना चाहता हूं, आज एक लीडर कहते हैं నరేంద్ర మోడీ గారు అంటున్నారు ఈరోజు ఆయన 5 ఏళ్ల కింద చాయ్ వాలా, ఇప్పుడేమో ప్రమోషన్ వచ్చింది మోడీ గారి, ఇప్పుడు చౌకీదార్ అట, వేషం మారింది మోడీ, దేశం మాత్రం ఏం మారలే, ఏడుందో గానే ఉంది. ఆయననేమో చౌకీదార్ అంటాడు. ఇంకొక ఆయన రాహుల్ గాంధీ ఏమనుకుంటాడంటే మా ముత్తాత నాయనమ్మ నాయన అమ్మ అందరూ ఏలింది కాబట్టి దేశాన్ని, ఈ దేశానికి నేను ఠేకేదారని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు. ఈ దేశ సామాన్యులు ఆలోచించాలి, ఈ దేశానికి ఎవరు కావాలా? ఒక చౌకీదారా, ఒక ఠేకేదారా, లేదా ఒక జిమ్మేదార్, ఒక జోర్దార్, ఒక అసర్దార్, ఒక ఇమాందార్, ఒక వఫాదార్, ఒక దమ్దార్ నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కేసీఆర్ అనే నాయకుడు కావాలన్నా ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం, ఎలక్షన్ రాగానే మందిర్ మసీద్, ఎలక్షన్ రాగానే ఇండియా పాకిస్తాన్, ఈ చిచ్చు పెట్టే మతం పేరు మీద చిచ్చు పెట్టి 4 ఓట్లు వేయించుకోవాలనుకునే పార్టీ కావాలన్నా, లేదా 55 ఏళ్లు అన్యాయం చేసి ఇప్పుడు మేము న్యాయం చేస్తామని చెప్పి నమ్మబలుస్తున్న పార్టీ కావాలన్నా, లేదా 5 ఏళ్ల లోపలనే దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిన కేసీఆర్ కావాలన్నా, ఎవరు కావాలనో ఆలోచించుకునే సందర్భం ఇది. మరి అందుకే నరసింహారెడ్డి గారికి పెద్ద ఎత్తున ఓట్లేసి మీరందరూ కూడా దయచేసి ఆశీర్వదించి వారికి వేసే ప్రతి ఓటు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్న ఓటుగా గుర్తుపెట్టుకొని గౌరవించాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి కారు గుర్తు కొట్టే సులంత చేయలే అవటాలు పైన మా తమ్ముళ్ళు లేరగా. చెయ్యి అంటే మొండి చెయ్యి చాలా డేంజరు, పిడికిలు కావాలి. మొండి చెయ్యి మహా డేంజర్, దేశాన్ని ముంచిందే మొండి చెయ్యి. ఒకరేమో మొండి చెయ్యి, ఇంకోడేమో చెవులో పువ్వు పెట్టేటోడు, వాళ్ళిద్దరు పిడికిలే 2 పిడికిలు రావట్లేదు. ఒకసారి ఇంకెళ్ళి మా భూపాలరెడ్డి చెప్తున్నారు, ఇక్కడ నిలబడ్డలకు ఏమైందా మీకు? కారు గుర్తుకే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, వేమిరెడ్డి నరసింహారెడ్డి గారి కారు గుర్తుకే ధన్యవాదాలు, నమస్కారాలు. ఇంత ఎండలో కూడా ఉన్నందుకు మీ అందరికీ